ఇక నగరి విషయానికి చూసుకుంటే కనుక నగరిలో గాలి భానుప్రకాష్ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆర్కే రోజా అలాగే మంత్రి అంబటి రాంబాబు మొదటి నుంచి కూడా ఆ ఒక గెలుపు గుర్రాలు అయితే కాదు, ఖచ్చితంగా ఓటమి ఆ ఓటమి చూసే నేతలంటూ కూడా అనేక మంది విశ్లేషించారు. మరోవైపు రోజా ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమా, ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ పక్కన పెడితే ఆమెకి సొంత నియోజకవర్గంలోనే పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ నేతలే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్కి అల్టిమేటం జారీ చేశారు. రోజాకి మీరు టికెట్ ఇస్తే కనుక మేము ఖచ్చితంగా ఓడగొడతాం, ఖచ్చితంగా ఆ ప్లేస్ లో వేరే అభ్యర్థిని ఎవరిని పెట్టినా సరే ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామంటూ కూడా చెప్పారు. కానీ అయినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గ పార్టీ నేతల విన్నపాన్ని కావచ్చు, విజ్ఞప్తిని కావచ్చు విస్మరించినటువంటి పరిస్థితి. మంత్రి ఆర్కే రోజాకి టికెట్ కేటాయించారు. సో ఈ క్రమంలో ఆవిడే ఒప్పుకున్నారు ఆఫ్టర్ పోలింగ్, నాకు సొంత పార్టీ నేతలే సహకరించలేదు, నా ఓటమిని వాళ్ళే చూస్తున్నారు, నా ఓటమిని వాళ్ళే దగ్గరుండి చేస్తున్నారంటూ కూడా ఆమె భావోద్వేగం కూడా వ్యక్తపరిచారు ఆఫ్టర్ పోలింగ్ అయిన తర్వాత, ఓటింగ్ అయిన తర్వాత. సో ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, ఈవీఎంల లెక్కింపు విధానం ప్రస్తుతానికి ఈ విషయానికి చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈ క్షణం వరకు అయితే కనుక గాలి భానుప్రకాష్ ఇక్కడ టీడీపీ గుర్తు మీద అంటే సైకిల్ గుర్తు మీద గాలి భానుప్రకాష్ ముందంజలో ఉన్నారు. ఈయన చేతిలో ఆర్కే రోజా వెనుకంజలో ఉన్నారు నగర వేదికగా. టీడీపీ యా ఇక తిరువురు వేదికగా చూసుకుంటే కనుక ఇక్కడ కొలికిపూడి శ్రీనివాస్ యాక్చువల్ గా అయితే ఈ 5 ఏళ్లు 2019 నుంచి 2024 వరకు ఎల్లో మీడియా వేదికగా ఎన్నో